50 ఏళ్ల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1974 ప్రాంతంలో కె. శివారెడ్డి గారి కవిత్వం నాకు చదవటం అలవాటైంది. అయితే దీనికి ముఖ్య కారణం ఒక వామపక్ష సాహితీ మిత్రుడు తీసుకొచ్చి నాతో చదివించాడు. నన్ను మరీ చెప్పాడు నాకు, ఇది తప్పకుండా శివారెడ్డి కవితను చదువు అని. అయితే 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 50 ఏళ్లలో నేను అనేక మంది కవిత్వం చదివాను. అనేక మంది తెలుగు సాహిత్యంపై ముద్ర వేసినటువంటి కవుల కవితలను కూడా చదివాను. కానీ ఇప్పుడు నేను సమాలోచన అవలోకనం చేసినప్పుడు శివారెడ్డి ముద్ర ఎందుకో నాకు పెరిగి పెద్దదై తప్పకుండా దీని గురించి మాట్లాడాలనేటటువంటి ఒక ఆకాంక్షని, ఒక ఉత్సుకతను రేపింది. అయితే శ్రీశ్రీ తరువాత పీడితుల్ని అంతగా ఓన్ చేసుకుంటూ విస్తృతంగా కవిత్వం చెప్పినటువంటి వాళ్ళని వెతికేటప్పుడు శివారెడ్డి పేరు మనకి తప్పకుండా వినిపెడుతుంది, కనిపిస్తుంది. కవిగా ఒక దశ నుంచి ఒక దశకు ఎదిగిన తీరు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఏమిటి శివారెడ్డి ముద్ర ఏదైతే అంటున్నామో అది నేత్రధనుస్సు నుంచి మొదలైంది అనుకుంటాను నేను. అయితే మానవ సంబంధాల్ని శాసించే శక్తులపైన దృష్టి, వాటి విశ్లేషణ అంతర్గతంగా ఎదుగుతూ వచ్చిందనుకుంటున్నాను. అయితే ఒకటే క్రుయాలిటీ కానీ, సిస్టమ్ క్రుయాలిటీ కానీ మానవ జీవితాల మీద, సంబంధాల మీద ఎట్లా ప్రతిఫలిస్తుందనేది కవిత్వీకరించడానికి ఆయన జరిపినటువంటి ఒక అద్భుత అన్వేషణ. ఆసుపత్రి గీతంలో వాడిన పొయిటిక్ టెక్నిక్ మిగతా వాటికంటే విభిన్నత కనబడుతుందని నా ఉద్దేశం. అది ఎంతవరకు నిజం అది వేరు. అయితే ఆయన కొన్ని భావాలను చాలా విస్పష్టంగా చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో అంటాడు, విప్లవ కవిత్వంలోనూ విప్లవ రాజకీయాలతోనూ ఉద్యమాలతోనూ గాఢ పరిచయం ఉంది నాకు. ఒక రకంగా నేను ఇన్సైడర్నే, దో ఐ స్టాండ్ అవుట్ సైడ్. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవ సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన వాడిని. ఆఫ్రికన్ కవిత్వం కానీ, లాటిన్ అమెరికన్ కవిత్వం కానీ, యూరోపియన్ కవిత్వం కానీ, యుద్ధరంగపు మంటల్లోని బీరూట్ వీధుల్లో నుంచి వచ్చిన పాలస్తీనియన్ కవిత్వం కానీ నాకు అత్యంత ప్రీతిపాత్రం. వీటన్నిటినీ అవలోకన చేసినప్పుడు మనం కవిత్వంలో ఏది మిస్ అవుతున్నామో నాకు లీలగా అంతుబట్టింది. అంటే విప్లవ కవిత్వానికి విస్తృతి, లోతు, బహుముఖత్వం అవసరమని నాకు అనిపించాయి. ఈ పార్శ్వం నుంచి నేను కృషి చేశాను. రూపపరంగా చూసినప్పుడు వస్తువు మారినప్పుడల్లా నా రూపం మారుతూ వచ్చింది అన్నాడంటే నవ్యత్వాన్ని కోరుకునేటటువంటి ఒక కవి. ఏది పాతది నాకు అక్కర్లేదని చెప్పేటటువంటి చాలా విస్పష్టంగా వ్యక్తీకరించినటువంటి కవి శివారెడ్డి. శివారెడ్డి కవితలోనే పద్యమైన, పాటైనా, పదమైన పాతది ఇష్టం లేదు, ఆఖరికి ముళ్ళైనా సరే కొత్తదే కావాలి. దిగని అరికాల్లోనో అరిచేతిలోనో అణువంత గుండెలోనో దిగటం దాని సహజ లక్షణం. దిగిన తర్వాత విలవిల్లాడటం, సమ్మగా విలవిల్లాడటం నా నైజం. 2 రాత్రుళ్ళు, 2 దేహాలు, 2 జన్మలు, 2 పాదాలు, 2 అంచులు, అంతా ద్వంద్వాలమయం. వినిమయ ద్వారాల దగ్గర అంతా అంతు తెలియని మదన మార్మిక వ్యధల కర్తవ్య నిర్వహణ 2 పళ్ళ చక్రాల మధ్య ఒక అద్భుత సుఖం. దుఃఖమైనా నాకు పాతదక్కరలేదన్నాడు ఈ కవి. పాతది పనికిరాదు, సరికొత్త తరం కావాలి. సృజనకి జీవితానికి తేడా లేని జీవితాన్ని సరికొత్తగా సృజించే తరం కావాలి. ఇది గొప్ప మహా ఉన్నతమైనటువంటి ఆశ ఈ కవికి. మరొకసారి చెప్తాను, సృజనకి జీవితానికి తేడా లేని జీవితాన్ని సరికొత్తగా సృజించే తరం కావాలి. ఇప్పుడు మనకి ఈ కవితా పంక్తులు చదువుతున్నప్పుడు శ్రీశ్రీ చెప్పినటువంటి పావన నవజీవన బృందావన నిర్మాతలు కావాలి ఈ సమాజానికి అనేది గుర్తొస్తుంది. అందుచేత విశేషించి శివారెడ్డి తెలుగు సాహిత్యంపై ముద్ర ఏమిటంటే, శివారెడ్డికి ప్రపంచ విప్లవ సాహిత్యంతో ఉన్నటువంటి పరిచయం, పట్టు. అదేవిధంగా శివారెడ్డికి పాశ్చాత్య ఇంగ్లీషు కవిత్వంలో వచ్చినటువంటి విభిన్న ధోరణులు, విభిన్న దేశాల కవితలు, ఆ కవిత రూప వస్తు సమాలంకారాలన్నీ కూడా అవగాహన చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనకి ఆయన కవితలో
ఒక అద్భుత రీతి, ఒక రమ్యమైనటువంటి కొత్తదనం మనకు కనిపిస్తుంది. జాదూ సర్కార్ అన్నదానిలో అంటాడు, ఎక్కడన్నా ఇంత మట్టి మిగులుతుందా, ఎక్కడన్నా ఇన్ని పచ్చని శరీరాలు కనిపిస్తాయా, ఎక్కడైనా కమ్మడు గొంతు వినపడుతుందా, ఇక ముందు నీ భాగస్వామి ఒక రబ్బరు బొమ్మ అంటాడు. ప్రపంచానికి మనుషులు అక్కరలేదట, మనసులు అక్కరలేదట, వెనుకబాటుతనానికి జ్ఞానరాహిత్యమే కారణమట. జ్ఞాన స్పృహ జిందాబాద్, హైటెక్ సిటీ జిందాబాద్, సైబరాబాద్ జిందాబాద్, ఫ్లైఓవర్లు జిందాబాద్, జన్మభూములు జిందాబాద్, అప్పు తెచ్చే వీరత్వాలు జిందాబాద్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పాదధూళి జిందాబాద్, ఆధునిక కాలజ్ఞాని బ్రహ్మంగారు జిందాబాద్ అంటాడు. అంటే సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి ఏ విధమైనటువంటి వస్తు వినిమయ ప్రపంచం ద్వారా వ్యాపార సంస్కృతిని సమాజంపై ముద్రింపబడుతుందో, ఏ విధంగా ఈ సమాజం నడపబడుతుందో అందులో ఉన్నటువంటి అనేక పార్శ్వాల్ని తన కవితల్లో వేయించాడు. మంట నాలుకలు చాస్తుంది, ఇంటి నుంచి ఇంటికి అల్లుకుంటుంది, పడమటి గాలి వీచి ఊరంతా తగలబడిపోతుంది. అయితే అయినాక వచ్చిన ఫైర్ ఇంజన్ బురద డొంకలో కూరుకుపోతుంది. తెల్లారులు ఇల్లు కాలుతూనే ఉంటాయి. అంతటి సుందరికి అవిటికాల నుంచుంటే తెలియదు, కదిలితేనే అవిటితనం కదులుతుంది. అదంతే, అవిటి కాళ్ళ అనాకారితనాల మధ్య, ఊరి శ్మశానాల మధ్య ఒక పిల్లాడు తిరుగుతుంటాడు. తల్లి కోసమో, కళ్ళ గోళీకాయల కోసమో, మనుషుల మధ్య మరణించిన కుక్కపిల్ల కోసమో ఇక్కడ ప్రతి అడుగు రక్తం మడుగు. అడుగులు అడుగేసుకుంటూ మాటల మడుగులో మునిగిపోతున్న తనువు తొలికిరణం కపోతం వాలితే అంటాడు. ఇంకొక అద్భుతమైనటువంటిది కవిత చెప్తాను. పొద్దుతూలే కుందికి కరుకెక్కి కనపడని కోపపు చూపులో అల్లుకుంటుంది. బస్సు కిటికీలోంచి చేయి చాపుతూ అందుకుందామని అందదు, దూరంగా జరిగి నవ్వుతుంది. చూచాయగా రాత్రి వాసన తగిలిందేమో, కించిత్తు కలతతో విషాదమవుతుంది. కానీ ధృతి చెడదు. ఎవరెవరో ఏమోమో కప్పుకొని తిరుగుతుంటారు. ఆ బిచ్చగాడు నేను ఈ ఎండను కప్పుకొని తిరుగుతున్నామంటాడు. అలాగే ఎన్నో ప్రక్రియలు, ఎన్నో కవితల్లో శివారెడ్డి తనదైనటువంటి ఒక ముద్ర వేశాడు. ఇంకొక కవితల్లో పునర్జన్మనిస్తున్న మరణం కవితలో చెప్తాడు, చాలా అందంగా చెప్పాడు. వరద దాడికి గురై చితికిపోయిన పూరె గుడిసెలా నువ్వు, వినపడదు అక్కడెక్కడో శరీరం దిగుడు బావిలో రాలిన ముదుసలి ఆకుల లోగంతుల సవ్వడి, చిటుక్కుమన్న చేప చిరువాక్యం వినపడదు. చూడటం ముఖ్యమే, వినటం ముఖ్యమే, చూసిన వాటిని విన్న వాటిని లోన నిక్షిప్తం చేసుకోవటం మరీ ముఖ్యం. ఏది తప్పుకోండి, బయటికెళ్ళాలి, బంగారు దండని వేళ్ల మీద ఉంగరంలా అలంకరించుకోవాలి, ప్రపంచంలోని పరిమళాలన్నింటినీ నింపుకున్న గాలిని గుండెల నిండా పీల్చుకోవాలి. ఎవరో తాకుతున్నారు నన్ను కనపడకుండా, కనపడని వాళ్లను కూడా చూడగలను. అదే కదా ఇన్నాళ్ల నుండి నేర్చుకున్న విద్య. చెవి దగ్గర దాకా వచ్చి కరణాభరణాన్ని కదిలించి తిరిగి చూసే లోపల అదృశ్యమైతే పాదముద్రలు ఎటుపోతాయి, నన్ను అల్లుకున్న పరిమళాలు ఎటుపోతాయి. వీటిని మనం చదివినప్పుడు సమకాలీన సమాజంతో ఎవరెవరికైతే విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నదో వారందరూ శివారెడ్డి కవితలను తప్పకుండా చదివి తీరాలి. మానవ సంబంధాల మీద దృష్టి, మానవ సంబంధాల విశ్లేషణ, శోధన, కవిత్వీకరించడానికి జరిపిన అన్వేషణ, సమాజంతో పాటు తనను తాను తెలుసుకున్న పద్ధతి, జీవితంలో సుస్థిరంగా సంక్లిష్టంగా కనపడే అంశాలను కూడా ఎందుకు తట్టుకోగలుగుతున్నాం, మనం ఏమి జరుగుతుంది అనేటటువంటి వాటి గురించి తెలియాలంటే మనం తప్పకుండా శివారెడ్డి కవిత చదివి తీరాలి. శివధనుష్టహంకారం చెప్తాడు. జనం మీద నిరంతరం తుపాకులు పేలుతూనే ఉంటాయి, అందుకే నీ పద్యాలు తుపాకీ మందు వాసనేస్తాయి. ఏదో ఒక హింస వల్ల జనత నెత్తురోడుతూ ఉంటుంది, అందుకే నీ పద్యాల్ని ముట్టుకుంటే మునివేళ్లకు రక్తం అంటుకుంటుంది. అలాంటి కారణాల వల్లనే నీ పద్యాలు మూలుగుతుంటాయి, అందువల్లనే నీ పద్యాలు ఏడుస్తుంటాయి. నువ్వు బాధామయ మానవ సమూహాన్ని ఇప్పుడు అంటిపెట్టుకునే ఉంటావు కనుక నీ పద్యాలు మనిషి వాసన వేస్తుంటాయని చెప్పాడు. అయితే ముఖ్యంగా మనం
శివారెడ్డి కవిత ద్వారా తెలుసుకోవలసినటువంటిది, పైనుంచి ఎవరో గుప్పెడు విత్తనాల్ని చెట్టు నెత్తి మీద చల్లినట్టు పిచ్చుకల దండు దూకటం అంటాడు. ఈ శివ కవిత తెలుగు సాహిత్యంలో 1970 నుండి 90 దాకా తీసుకుంటే, ఒకవైపు విప్లవ సాహిత్యోద్యమం ఉన్నప్పటికీ విప్లవ సాహిత్య సంఘాలకు బయట ఉండి విప్లవ సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు అనేకులున్నారు. వాళ్ళందరిలోనూ శివారెడ్డి రాశిరీత్యా వాసిరీత్యా నాయక స్థానంలో ఉంటాడు. శివారెడ్డి సాహిత్య రచనకు పూనుకున్న కాలంలో విప్లవ సాహిత్యోద్యమం బలంగా ఉంది. అయినప్పటికీ ఆయన దానిలో చేరకుండా స్వతంత్ర పంథాలో పయనించాడు. రూపరీత్యా విప్లవ సాహిత్యమే అయినా శివారెడ్డి కవితలో అభివ్యక్తి వేరు. దాన్ని ఆయన స్వంతంగా రూపొందించుకున్నాడు. ఆ స్వంతంగా రూపొందించుకోవటంలో ఆయనకి పాశ్చాత్య సాహిత్యంపైన ఉన్నటువంటి పట్టు, ప్రపంచ విప్లవ సాహిత్యాలపైన ఉన్నటువంటి పట్టు ఎంతో ఉపయోగపడ్డాయి. శివారెడ్డి కవితలు పదే పదే చదవాలి, ఆలోచించి సృజించాలి. సృజన ఏ విధంగా జరగాలంటే, పాత తరం మాకొద్దు, నవతరం కావాలి, ముళ్ళైనా కొత్తదే కావాలి, బాధైనా కొత్తదే కావాలి. ఈ నిరంతర అన్వేషణ కవులకు ఒక మంచి లక్షణం. కాబట్టి ఆ లక్షణాన్ని మనం శివారెడ్డి దగ్గర నుంచి నేర్చుకుని పయనించాలని ఆశతో ఎంతోమంది యువకులకు బహుదా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, శివారెడ్డి కవితల్ని మరొకసారి చదవండి, మననం చేసుకోండి. శివారెడ్డి తన కవితల ద్వారా చూపించినటువంటి దృక్కోణంలో నుంచి నడుస్తున్న సమాజాన్ని విశ్లేషించడం నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.